హిందువులం, భారత మాత బిడ్డలం. చాలా మంది అంటుంటారు, చూడండి ఇది లౌకిక దేశం, ఇది లౌకిక దేశం, లౌకిక దేశం. ఇది లౌకిక దేశం కాదు కాదు కాదు. ఎవడన్నా అడిగితే చెప్పండి, ఇది లౌకిక దేశం కాదు. ఎప్పుడైందిరా ఇది లౌకిక దేశం? ఈ దేశంలో ప్రవహించేటటువంటి 300 నదులు, 300 నదులకు మా పేర్లున్నాయి. ఈ దేశంలో ఏ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాడని వచ్చి సర్వే చేసుకోమని 5000 సంవత్సరాల ఆయుష్ ఉన్న గుడి ఉంది. అప్పుడు ఎక్కడుందిరా ఈ దేశంలో లౌకికవాదం అని అడగాలి. ఈ దేశం సమగ్ర సర్వే చేసుకో. భౌగోళికంగా ఎన్నో పర్వతాలకు మా పేర్లున్నాయి, ఎన్నో కట్టడాలకు మా పేర్లున్నాయి. ఇక్కడ సహజ సిద్ధంగా ప్రకృతి ధర్మానికి ప్రతిరూపంగా ప్రవేశించేటటువంటి నదులకు, సముద్రాలకు, పర్వతాలకు, అడవులకు అన్నిటికీ మా పేర్లున్నాయి. ఒక్కొక్క దాని పేరును విశ్లేషణ చేస్తే లక్షల సంవత్సరాల పూర్వం ఆ పేరు పెట్టారు. భగీరథుడు ఎప్పుడు తపస్సు చేశాడు? గంగను